నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. సార్, రెండు యుద్ధాలు చూడబోతున్నాం, సినీ యుద్ధాలు. ఒకటి ఆగస్టు 14న కూలీ వర్సెస్ వార్ 2 అయితే, మరొకటి దసరా సందర్భంగా అఖండ తాండవం వర్సెస్ ఓజీ. సో ఇప్పుడు అఖండ తాండవం సంబంధించి ఇప్పటికే చాలా రకాలైనటువంటి షూటింగ్ కంప్లీట్ చేసుకుందని చెప్పి విభిన్న ప్రాంతాలలో షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకున్న సంగతి తెలుస్తుంది. ఇప్పుడు అఖండ తాండవం సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఏం చెప్తారు? ప్రస్తుతం అయితే అఖండ తాండవ సినిమాని మారేడుమిల్లి ఫారెస్ట్లో షూట్ చేస్తున్నారు. కొన్ని కీలకమైన సన్నివేశాలు ఇక్కడ కంప్లీట్ చేస్తారు. ఒక సన్నివేశాలు మాత్రమే ఇప్పుడు ఈ షెడ్యూల్లో ఉంటాయనే సమాచారం అయితే ఉంది. అయితే ఈ సినిమాకి సంబంధించి మనకు తెలిసిన సమాచారం ఏంటంటే ఎక్కువ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయట అఖండ సినిమాలో. అయితే అఖండకు సంబంధించి కూడా మనం చూసుకుంటే దాదాపు ఫస్ట్ హాఫ్ అంతా ఒక రకంగా ఉన్నా సరే, సెకండ్ హాఫ్ లో అఘోరా వచ్చిన తర్వాత మాత్రమే సినిమా చాలా పెద్ద హైప్కి వెళ్ళిపోయింది. సో పూర్తి అఖండ అంటే ప్రజలు కూడా ఏ నాడి పట్టుకున్నారో తెలుసు కాబట్టి ఇప్పుడు దీంట్లో కూడా యాక్షన్ సీక్వెన్సెస్ పైనే బోయపాటి గారు దృష్టి పెట్టారంటే ఏమంటారు? 100% పెట్టారట. మనకు తెలిసిన సమాచారం, ఆఫ్ ది రికార్డ్ సమాచారం అయితే సినిమా మొదటి నుంచి చివరి వరకు కూడా ఫైట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు అని చెప్తున్నారు. కాబట్టి వాటితో సినిమా హైలైట్ అదే అఖండ తాండవం, అడవిలో అఖండ తాండవం అని చెప్పి వాళ్ళ మారేడుమిల్లి ఫారెస్ట్లో కూడా జరుగుతున్న సన్నివేశాల గురించి అప్డేట్ వచ్చింది. కాబట్టి సినిమాని ఏమైనా వాయిదా పడతామో డిసెంబర్కి అనే టాక్స్ అయితే గతంలో వచ్చినాయి. ఎందుకంటే డిసెంబర్ 19 అవతారు 3 రిలీజ్ ఉంది. డిసెంబర్లో ఆ మధ్యన టాక్ వచ్చింది డిసెంబర్కి పోస్ట్పోన్ అవుతుందంట అని. ఇప్పుడు అసలు దాన్ని ఖండించుతూ వచ్చారు వాళ్ళు. మేము ఒక డిసెంబర్కి వాయిదా పడే ప్రసక్తి లేదు, 80% సెప్టెంబర్ 25ని రిలీజ్ ఉంటుందని చెప్పి అంటున్నారు. బోయపాటి గారు కూడా ఎక్కడ రెస్ట్ తీసుకోకుండా, గ్యాప్ ఇవ్వకుండా సినిమా మీద కంప్లీట్ చేసే దీంట్లోనే ఉన్నాడు ఆయన. కాబట్టి సెప్టెంబర్ 25 రిలీజ్ అనేది పక్కాగా కనిపిస్తుంది. విఎఫ్ఎక్స్ పరంగా ఏమైనా డిలే అయితే అవ్వాలేమో తెలియదు, కానీ ఇప్పటికైతే మాత్రం ఖచ్చితంగా బరిలో మాత్రం అఖండ 2 ఉండే అవకాశం అయితే ఉంది సెప్టెంబర్ 25 బరిలో. అలాగే ఓజీ కూడా కంప్లీట్ అయిపోయిందని పవర్ స్టార్ చెప్పారు కాబట్టి, ఆయన మొత్తం షూటింగ్ అయిపోయిందని చెప్పారు కాబట్టి పక్కాగా సెప్టెంబర్ 25 ఓజీ కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఎన్నో ప్రాంతాల్లో దాదాపు మహాకుంభమేళకు సంబంధించినటువంటి ఒక ప్రాంతంలో కూడా షూటింగ్ జరిగిందని, అదే ఒక హిమాలయాల్లో షూటింగ్ జరిగింది, ప్రయాగ్రాజ్లో జరిగిందని, ఇలా డిఫరెంట్ ప్రాంతాల్లో చూసుకుంటూ వస్తుంటే అన్ని కూడా ఆధ్యాత్మికంగా ఉండేటువంటి ఒక ప్రాంతాల కింద చెప్పుకోవాలి. సో ఈ సినిమా ఏదైతే ఉందో దాదాపు 144 ఏళ్లకు ఒకసారి వచ్చేటువంటి మహాకుంభమేళకు సంబంధించిన సన్నివేశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఎంతవరకు అంటే ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన అవసరం ఎంతవరకు ఉందంటే ఏం చెప్తారు? అంటే హిందుత్వ ఎజెండా మీద ఇప్పుడు నడుస్తుంది, ఎక్కువ సినిమాలు కూడా అవే వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అప్పుడు అఖండ సినిమాని పాన్ ఇండియా సినిమాగా చేయలేవాళ్ళు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాగా దీన్ని రిలీజ్ చేసే ఆలోచన ఉన్నారు, ఎక్కడ రాజీ పట్టలేదు. పైగా ఆది పినిశెట్టి పాత్ర కూడా చాలా పవర్ఫుల్గా ఉండేటి ఉంది. సంయుక్త మీనన్ కానీ, ప్రజ్ఞా జైస్వాల్ కానీ, వీళ్ళ పాత్రల్లో చూసుకున్నా కానీ సినిమా ఎక్కడ రాజీ పడకుండా వాళ్ళు చేస్తున్నారు. మరి పాటల పరంగా తక్కువ స్కోప్ ఉండే అవకాశం కనిపిస్తుంది, ఎక్కువ తమన్ బీజిఎం మీదే సినిమా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే అఖండలో కూడా మనం చూసుకుంటే సనాతన ధర్మం ఏదైతే హిందూ దేవాల పూజలకు సంబంధించి మాత్రం మనం చూసాం. అయితే ఇప్పుడు ఎంతవరకు సనాతన ధర్మం ఈ సినిమాలో ఉండబోతుంది? ఎందుకంటే ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి చావా కావచ్చు, హరిహర వీరమల్లు కావచ్చు, రాబోతున్నటువంటి ఒక అఖండ తాండవం కావచ్చు, సనాతన ధర్మం పైన ఎంతవరకు ఉండే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? అంటే అప్పుడు దేవాలయాలు, అఖండ కూడా దేవాలయాల మీద అప్పుడు ఫోకస్ పెట్టి చేశారు. ఇప్పుడు కూడా సనాతన ధర్మం మీద టార్గెట్ పెట్టుకుని, ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ప్రయాగలో మన మధ్యన మహాకుంభమేళాకి వెళ్ళి షూట్ చేయడం అనేది కలిసి వచ్చింది ఈ సినిమాకి. మళ్ళీ ప్రయాగలో కూడా ఆ మధ్యన మళ్ళీ వెళ్ళారు, కానీ అక్కడ కొద్దిగా వాటర్ సరిగ్గా లేవని చెప్పి ఆపారంటున్నారు. అది కొద్దిగా స్నానానికి సంబంధించిన సన్నివేశాలు అంటున్నారు, అది కూడా కంప్లీట్ అయిపోయినట్టుగానే ఉంది. నాకు తెలిసినంత వరకు సమాచారం ఏంటంటే షూటింగ్ ఈ నెలాఖరికల్లా కంప్లీట్ అయ్యే అవకాశం అయితే ఉంది అఖండ షూటింగ్. కాబట్టి ఈ షూటింగ్ కంప్లీట్ అయిపోయినట్టే, ఓజీ షూటింగ్ కంప్లీట్ అయిపోయినట్టే. రిలీజ్కి మాత్రం అంటే ఈ జోనర్ వేరు, ఆ జోనర్ వేరు కాబట్టి ఒకవేళ రిలీజ్ అయినా కానీ ఒక ప్రభావం ఒక దాని మీద పడే అవకాశం కూడా కనపట్ల. అంటే మనం చూసుకుంటే బాలకృష్ణ గారు డాకు మహారాజ్తో సంక్రాంతి బరిలో నించొని హిట్ కొట్టారు. అదేవిధంగా మళ్ళీ దసరా బరిలో నించొని మరో హిట్ కూడా ఖచ్చితంగా కొట్టబోతున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే సెకండ్ హ్యాట్రిక్ తీసుకు వెళ్తున్నారు. కానీ ఒక్క హీరో దాదాపు 60 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఇంత డబుల్ హ్యాట్రిక్ తీసుకు కొట్టినటువంటి హీరో మరొకరు ఎవరున్నారంటే ఏం చెప్తారు? అదే ఆయన కలిసి వచ్చిందని చెప్పుకోవాలి. ఎందుకంటే వర్షపెట్టి హిట్లు రావడం అనేది ఈ రోజులో సాధ్యం కాదు. వచ్చిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బాల్తో కొట్టిన టైంలో వచ్చిన ప్రతి సినిమా హిట్ అవ్వడం, 4 సినిమాలు హిట్ అవ్వడం,
మళ్ళీ 5వ సినిమాకి దిశగా ఆయన రెడీ అవ్వడం అనేది మామూలు విషయం కాదు. కాబట్టి ఖచ్చితంగా ఈ అఖండ 2 అనేది ముఖ్యంగా బోయపాటికి, బాలయ్య బాబుకి ఫెయిల్యూర్ అంటూ లేదు ఇంతవరకు. వాళ్ళ కాంబినేషన్లో 4వ సినిమా ఇది. ఈ సినిమా కూడా హిట్ అయితే ఇక వాళ్ళది ఇక మామూలుగా ఉండదు. సాధారణంగా బోయపాటి గారు వేరే హీరోలతో చేసినప్పుడు ఇంత ఇంపాక్ట్ రావట్లేదు, కానీ అంటే బాలకృష్ణ గారి బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా ఆయన కెమెరాని ముందుకు తీసుకురావడంలో ఆయన సక్సెస్ అయ్యాడు. ఖచ్చితంగా అఖండ 2 ఇంపాక్ట్ అనేది మామూలుగా ఉండదు అనిపిస్తుంది. అయితే అఖండలో కూడా చూసుకుంటే మనకి డ్యూయల్ రోల్ అని చెప్పుకోవాలి. డ్యూయల్ రోల్ లో అఘోర గెటప్ మంచి హిట్ కొట్టింది అనుకోవాలి. సో రెండో గెటప్ కూడా ఉండబోతుందా నిజంగా అఖండ తాండవంలో అంటే ఏం చెప్తారు? రెండో గెటప్ కూడా ఉంది దీంట్లో. అదే పాత్ర కంటిన్యూ అవుతుంది. అందుకని దీనికి సంబంధించిన విజువల్స్ కానీ అప్డేట్స్ కానీ ప్రస్తుతానికి వాళ్ళు ఏమి ఇవ్వట్లా. మళ్ళీ ఏమన్నా ఈ లోపు వాళ్ళు ఒక అప్డేట్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. అంటే ఆగస్ట్ నుంచి ప్రమోషన్ వర్క్ స్టార్ట్ చేస్తారు ఖచ్చితంగా. అది చేసినప్పుడు మళ్ళీ దీనికి సంబంధించిన కొత్త విషయాలు కానీ అవి తెలిసే అవకాశం అయితే ఉంది. మొత్తానికి మొన్న టీజర్తో మాత్రం వాళ్ళు దూసుకెళ్ళిపోయారని చెప్పాల్సి వస్తుంది. అయితే ఏదైతే టాలీవుడ్ లో ఉండేటువంటి ఒక ఆర్టిస్టులు అందరూ కూడా చాలా మంది ఉన్నారు, ప్యాడింగ్ ఆర్టిస్టులు. అటు మనం చూసుకుంటే ఆది పినిశెట్టి కావచ్చు, సంయుక్త మీనన్ కావచ్చు, ప్రజ్ఞా జైస్వాల్ కావచ్చు, వీళ్ళందరూ. సో బాలీవుడ్ ను కూడా ఆకర్షిస్తానికి దాదాపు మన బజరంగి భాయ్జాన్ లో ఉన్నటువంటి ఒక చిన్న చైల్డ్ క్యారెక్టర్ని తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ ఈ సినిమాలో పెడుతున్నారు. సో దాంతో బాలీవుడ్ లో కూడా ఎంతవరకు ఈ సినిమాని తీసుకెళ్ళొచ్చు అంటారు? అంటే బాలీవుడ్ వాళ్ళు కూడా ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అవుతున్నారండి. ఇప్పుడు లేటెస్ట్గా మిరాయి సినిమాకి కరణ్ జోహార్ లాంటి వాళ్ళు ధర్మ ప్రొడక్షన్స్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. అది ఇంకా కొలిక్కి రాలేదని చెప్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్ వాళ్ళు ఈ సౌత్ సినిమాలతో వాళ్ళు టైప్ పెట్టుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ సినిమా కూడా వాళ్ళు ఎవరిలో ఇన్వాల్వ్ అయితే ఇంకా ఎక్కువ నార్త్లో బాగా సినిమా వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. అదే మనం చూసాం ఏదైతే మహాకుంభమేళ టైంలో కూడా బస్సుల పైన అఖండ స్టిక్కర్స్ చాలా పెద్ద హల్చల్ చేసింది. సో ఇప్పటికే కొంత బజ్ క్రియేట్ అయిపోయిందని చెప్పి అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా అఘోరాల మీద అసలు వచ్చిన సినిమాలు లేవు ఇప్పటిదాకా. అసలు ఒక హీరో అఘోర పాత్ర చేయటం అంటే రేరు. అలాంటిది ఇది ఖచ్చితంగా జనంలోకి ఆ పాత్ర అయితే వెళ్ళిపోద్ది. ముఖ్యంగా కలిసి వచ్చే అంశం ఏంటంటే బాలయ్య బాబు డైలాగ్ డెలివరీ అది పెద్ద ఎసెట్ అని చెప్పాలి ఆయనకి. మరి ఈ తరహా పాత్రలు ఇచ్చి మరి బోయేపాటి మార్కు పంచి డైలాగులు ఉంటే అది ఏ రేంజ్లో ఉంటుందో మనం చెప్పలేము. సాధారణంగా ప్రతి హీరో గ్లామర్ గా, అదిగాక కొన్ని 2-3 పాటలు కావచ్చు లేదా సాంగ్స్ కావచ్చు ఇలాంటి దిశలో వెళ్తుంటే బాలకృష్ణ గారు మాత్రం డీ గ్లామర్ గా అఘోర గెటప్ వేయడాన్ని అది ఒక రిస్క్, అదొక ఇలాంటి ప్రయోగాల్ని ఎలా చూడాలంటే? అంటే ప్రయోగాలు చేయడానికి అందరు హీరోలు ఒప్పుకోరు సాధారణంగా. ఇప్పుడు డీ గ్లామర్ పాత్ర అయినా ఇప్పుడు ఆయన భైరవ దీపంలో చేశారు, కురూపి పాత్ర చేశారు. కాబట్టి ఆయన గెటప్లు చూసుకోవడం కాకుండా సినిమా హిట్ మీద ఫోకస్ పెట్టి నటుడు అసలు చూడాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి ఆయనకి ఒక చరిత్రలో మిగిలిపోతాయి కదా ఈ తరహా పాత్రలు అనేవి, ఒక మైల్స్టోన్గా మిగిలిపోతాయి. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఇన్ని తరహా పాత్రలు చేశారు, ఆ నిజ జీవిత పాత్రలే ఒక 50 నిజ జీవిత పాత్రలు చేశారని చెప్పి ఒక టాక్ ఉంది. అట్లాగే బాలయ్య బాబు కూడా నేను ఈ తరహా పాత్రలు చేశాను ఇది చెప్పుకోవడానికి కూడా ఉంటుంది. అదే అండి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా 2 యుద్ధాలు అయితే జరగబోతున్నాయి. ఆగస్టు 14 కూలీ వర్సెస్ అదేవిధంగా వార్ 2, అదేవిధంగా మనం చూసుకుంటే అఖండ తాండవం వర్సెస్ ఓజీ. సో ఎలా ఉండబోతుంది? మొత్తానికి డబుల్ హ్యాట్రిక్ దిశగా బాలకృష్ణ గారు మొత్తానికి ఒక సంచలనం రేకెట్టబోతుందో చూద్దాం జరగబోతుంది. నమస్తే.